హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఒక మర్చిపోలేను అంటే అదొక మంచి విషయం అనేం కాదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆ విధంగా మాట్లాడొద్దు. బట్ ఆయన ఆగ్రహాన్ని ఆపుకోలేక మాట్లాడినని చెప్పొచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో నిన్నటి నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరిని మాట్లాడనివ్వకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు. దానం నాగేందర్ గురించి తెలిసిందే కదా. ఆయన కోపం వస్తే ఆగలేడు. ఈరోజు హైదరాబాద్ నగర పరిస్థితుల గురించి దానం నాగేందర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో మన కేటీఆర్ గారు అలాగే ఆయన టీం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా అక్కడ కూర్చొని ఒకటే అరుస్తున్నారు అన్నట్టు. అరుస్తుంటే ఆయన ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారో ఆ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు అలా అడ్డుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆయన రెగ్యులర్ గా మాట్లాడే లాంగ్వేజ్ లో వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో అలా మాట్లాడకుండా బయట అయితే పెద్దగా దాని గురించి తెలిసి ఉండకపోదు. అసెంబ్లీలో మాట్లాడడంతో 100% అది తప్పే. సో కానీ అది ఊత పదాలు అన్నట్టు ఆయన మాట్లాడేది. హైదరాబాద్ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఊత పదాలు, నీ అమ్మ తోలు తీసిన నా కొడుకులారా ఎవరు కూడా మిమ్మల్ని హైదరాబాద్ లో తిరగనివ్వనని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నాగేందర్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే నీ అమ్మ అని ఉందో అది రికార్డులకు పరిశీలించి తొలగిస్తారని స్పీకర్ గారు చెప్పారు. అప్పుడు దానం నాగేందర్ గారు అది తప్పేం కాదు, నేను మాట్లాడింది అది కామన్ వర్డ్, అది నీ అమ్మ అన్న మా అమ్మ అన్న కానీ అది బూతేం కాదు. కోపంలో దాని నుండి అది స్టార్ట్ చేస్తారు కాబట్టి తిట్టడాలు ఏదైనా తిట్టు తిరిగితే. దానం నాగేందర్ గారు అయితే వివరించే ప్రయత్నం చేశారు. స్పీకర్ గారు కూడా పరిశీలించి తీసేస్తాను ఒకవేళ తప్పైతే అని చెప్పడం జరిగింది. తప్పైతే తీసేయాలి అది. దానం నాగేందర్ గారు కూడా ఇంకోసారి అలా మాట్లాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ప్రజలందరూ దేవాలయంగా చూసే ఒక అసెంబ్లీ అది. అసలు అసెంబ్లీలో అలా మాట్లాడొద్దు. ఆయన కోపం తగ్గించుకుంటే బాగుండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ విధంగా మాట్లాడే ప్రతి ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను అలా ఒకటే గుచ్చి వాళ్ళని మాట్లాడనియకుండా ఇష్టం వచ్చినట్టు నినాదాలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయి. కేటీఆర్కి నా కొడక అని కేటీఆర్ అన్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే. కేటీఆర్ మొత్తానికి ఈరోజు అసెంబ్లీలో పరువు తీసుకున్నారు. అలాగే మాట్లాడిన దానం నాగేందర్ గారి పైన కూడా అభిమానుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, తెలంగాణ ప్రజల్లో కావచ్చు ఆయన మీద కొంచెం ఒక మచ్చ అయితే ఆయనకి ఏర్పడుతుంది. ప్రజలు కూడా తప్పుగా ఆయన గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమకారులపైకి ఏదో కట్టెబట్టుకొని తిరిగాడు పోలీసులో పోటని ఇప్పటికీ ఆయన గురించి చెప్పుకుంటుంటారు. అలాంటి పరిస్థితి అసెంబ్లీలో అలా మాట్లాడితే లైఫ్ లాంగ్ ఆయన గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అలాంటి బూతులు అసెంబ్లీలో మాట్లాడినందుకే వాళ్ళని ఇంటికి పంపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని నాగేందర్ గారిలో మాట్లాడిరు, ఇది మొదలైతే అంతం కూడా ఈ రోజు అయిపోవాలి, దానిపై చర్యలు తీసుకొని ఆ రికార్డుకి తొలగించాలి, లేకుంటే వైసీపీకి పట్టిన గతే కాంగ్రెస్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకంతో, సోనియమ్మ పై నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతుంటాయి. కాబట్టి వెంటనే దాన్ని మంచి నిర్ణయం తీసుకొని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.